హే గాయ్స్, ఈ విషయం 99% ఎవరికీ తెలియదు. మనం టెంపుల్స్ ముందు ఇలా ధ్వజస్తంభం చూసే ఉంటాం. ఆ ధ్వజస్తంభం ఎందుకు పెడతారో దాని వెనక హిస్టరీ ఏంటో చూద్దాం. మయూర ధ్వజుడనే రాజు గొప్ప దానగుణం కలవాడు. అయితే శ్రీకృష్ణుడు అతని దానగుణాన్ని పరీక్షించాలని ధర్మరాజుని తీసుకుని బ్రాహ్మణ వేషంలో మయూర ధ్వజుని దగ్గరికి వెళ్తాడు. తర్వాత రాజుతో ఇలా అన్నాడు: రాజా, మిమ్మల్ని చూడడానికి వస్తున్నప్పుడు దారిలో ఒక సింహం మా బిడ్డని తీసుకెళ్ళింది. మా బిడ్డకు బదులుగా మీ శరీరాన్ని మీ భార్య బిడ్డలే సగభాగం కోసి సింహానికి ఆహారంగా ఇస్తే సింహం మా బిడ్డని విడిచిపెడతా అన్నదని చెప్తారు. మయూర ధ్వజుడు దానికి అంగీకరించి సిద్ధమవుతాడు. అప్పుడు అతని ఎడమ కంటి నుండి నీరు రావడం చూసిన ధర్మరాజు ఏడుస్తూ ఇచ్చే ధర్మం తమకొద్దని చెప్తాడు. దానికి మయూర ధ్వజుడు నా మిగిలిన సగభాగం ఎవరికి ఉపయోగపడకుండా వృధా అవుతుందని, అందుకే ఆ కంటి నుండి నీరు వస్తుందని చెప్తాడు. దానికి శ్రీకృష్ణుడు సంతోషించి తన నిజరూపం ధరించి ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు మయూర ధ్వజుడు అశాశ్వతమైన శరీరం విడిచిపెట్టి శాశ్వతంగా భగవంతుడి సన్నిధిలో ఉండే వరాన్ని కోరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా వరమిస్తాడు: ప్రతి ఆలయంలో ధ్వజస్తంభానివై ఉంటావు. భక్తులు నిన్ను దర్శించి మొక్కిన తర్వాతే వారి ఇష్టదైవాన్ని దర్శించుకుంటారని చెప్తాడు.